హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మరి అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పారా? అసలు ఈ ప్రెస్ మీట్ వల్ల అల్లు అర్జున్ గారు ఏం సాధించారు? ఈ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? కేవలం అల్లు అర్జున్ వల్లే ఈ సంఘటన జరిగిందా, ఆయన ఒక్కనే బాధ్యునియాలా అనే దాని మీద ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పూర్తి చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ అనేది ఒక బ్లండర్ అని చెప్పొచ్చు, చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అడిగిండో అసెంబ్లీ సాక్షిగా ఏ ఒక్క ప్రశ్నకి అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సూటిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకుండా వచ్చిండు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దీనికి అసలు పర్మిషన్ ఉంది అని పక్కాగా అల్లు అర్జున్ గారు అయితే చెప్పలేకపోయిండు. నేను వస్తున్నాను, పోలీసులు మాత్రం ఆపలేదు, వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు, అందుకే వచ్చానని చెప్పాడు. కానీ పర్మిషన్ ఉంది అని కరాఖండిగా చెప్పలేకపోయిండు. అదేవిధంగా అల్లు అర్జున్ ఒకవైపు చిన్న పిల్లాడు చావు బతుకుల మధ్య ఉంటే ఇక సెలబ్రేట్ చేసుకున్నాడు. జైలు నుంచి వచ్చాక కనీసం జైలు నుంచి వచ్చాక సెలబ్రిటీస్ అందరినీ పిలుచుకున్నాడు, మొత్తం ఏదో పరామర్శలు చేసిండు. పరామర్శ చేయాల్సింది అల్లు అర్జున్నా లేకపోతే ఆ చిన్న పిల్లని అడిగిండు. దీనికి అల్లు అర్జున్ దగ్గర కరెక్ట్గా ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే అంతమంది సెలబ్రిటీస్ వచ్చి పరామర్శిస్తుంటే నువ్వు కెమెరాల ముందు కనబడుతూ అక్కడ సోషల్ మీడియాలో టీవీ ఛానళ్ళ నీ వార్త సర్క్యులేట్ అవుతుంటే కనీసం అక్కడ చిన్న పిల్లలు చావు బతుకుల మధ్య ఉండు, జైలు నుంచి వచ్చాక సైలెంట్గా పోవాలని లేదు మీకు. అలాంటిది ఇదే క్వశ్చన్ని రేవంత్ రెడ్డి గారు పరామర్శలు అవసరం అని అడిగితే దీనికి సమాధానం అయితే చెప్పలేకపోయిండు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించి సెలబ్రేషన్ జరిగినాయని చెప్పి అక్కడ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. సెలబ్రేషన్ జరగలేదని అల్లు అర్జున్ గారు మరొక మిస్టేక్ చేసిండు. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోయిన అన్ని మీడియాలో స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి పోయిండు, అక్కడ సెలబ్రేషన్లో పాల్గొన్నాడు. అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన రోజు తన ఇంటి ముందు కూడా బాణాసంచాలు కలిసి ఆ సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది. సుకుమార్ గారితో సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది, ఢిల్లీలో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న నిజాలు. సరిగా ఆన్సర్ అయితే వేయలేకపోయిండు ప్రెస్ ముందట, మీడియా ముంగట అయితే. అదేవిధంగా అల్లు అర్జున్ గారు మరొక మిస్టేక్ ఏంటంటే థియేటర్కి వచ్చి నేను సినిమా కొద్దిసేపు చూశానని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా 2 గంటలు సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కేవలం నేను అభిమానులకు అభివాదం చేసిపోయినా అని మీరంటే ఆ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీరు ర్యాలీగా పోయారని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టి వాళ్ళు ఒక సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఏ రకంగా చూసినా కూడా, ఎందుకంటే పొలిటికల్ లీడర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఈ కామెంట్స్ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా అయితే చేయరు, కానీ కామెంట్స్ అనేది ఖచ్చితంగా చేస్తారు. పొలిటికల్ అంటే వాళ్ళు మాస్గానే ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేని విధంగానే రఫ్గానే క్వశ్చన్ చేస్తారు. అలాంటి క్వశ్చన్లకి మీరు వెంటనే ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజులు ఆగి ప్రెస్ మీట్ పెడితే బాగుండేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలకు మనం సమాధానం చెప్పడానికి ముందుకెళ్తే మనం కూడా రాజకీయంలో ఉంటే ఎట్లయినా ఆన్సర్ చెప్పొచ్చు. కానీ మనం ఒక సినిమా పరంగా ఉండి మీరు ఈ రాజకీయ పరంగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి మీరు నిజంగా కౌంటర్ చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా నాకైతే ఒక బ్లండర్ అనిపించింది. నా అభిప్రాయం మాత్రమే, ఈ వీడియో కూడా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ మొత్తం చూసినా కానీ ఎక్కడైనా సరే మీరు చెప్పే ఆన్సర్లో కానీ నేను నా మీద కేసు ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి మీరు చెప్పారు ఏది ఆ బాబు దగ్గరికి. కానీ మీ ఇంటికి పరామర్శకు వచ్చినప్పుడు కూడా అరే ఆ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు, మీరు నా దగ్గరికి పరామర్శలు వద్దు ఏమొద్దని సైలెంట్గా ఉంటే అయిపోయేది. కానీ ఇక్కడ కూడా మీరు మాట్లాడే విధానంలో నిజంగా చెప్పాలంటే ఈ ప్రెస్ మీటే ఒక రాంగ్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు పెట్టడంలో తప్పులేదు, ఎందుకంటే అక్కడ మీ మీద వార్తలు వస్తున్నాయి, మీ మీద అసెంబ్లీ సాక్షిగా మీ మీద కామెంట్ చేస్తుంటే మీరు చెప్పడంలో తప్పులేదు. కానీ క్లారిటీగా చెప్పుంటే బాగుండేది అనేది ఒక్కసారి ఆలోచించుకొని వస్తే బాగుండేది. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక 2 రోజులు టైం తీసుకోరండి. సినిమా మీద ఎంత హైప్ ఉందో ఆ హైప్ తగ్గట్టుగా ఈ మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడతాం, పొలిటికల్ లీడర్లు వేసిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తామంటే అది కరెక్ట్
టైం తీసుకొని వస్తే బాగుంటుంది. కానీ సినిమా మీటింగ్ లాగా, సినిమా దానిలాగా ఇక్కడ అయితే మాత్రం అది మీకు మైనస్ అవుతుంది. ఆలోచించుకోండి. ఏదేమైనప్పటికీ మీరు కావాలని మాత్రం ఇది చేయలే అని అందరికీ తెలుసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లు అర్జున్ గారు ఈ ఘటన కావాలని ఇలా జరుగుతుందని మాత్రం ఆయన అనుకోలేదు, ఊహించలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఇలా జరగడానికి నిజంగా అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా రావడమే కారణమైతే, మీకు పర్మిషన్ ఉంటే ఉంది అని చెప్పండి. కానీ ఏది చెప్పట్లేదు. నిజంగా పర్మిషన్ లేకుండా వచ్చుంటే ఇంతకు మించిన మిస్టేక్ ఇంకోటి ఉండదు. అది కూడా గ్రహించాలి. కానీ మీరు ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేదు. కానీ మనకు అనుకున్నది జరిగితే బాగానే ఉంటుంది. కానీ మనం అనుకోకుండా ఎన్నో జరుగుతాయి. మనం ఊహించినట్టయితే జీవితం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు కావాలని చేయలేదు. కానీ అక్కడ ప్రభుత్వమైనా, ప్రజలైనా అన్ని కోణాలు ఆలోచిస్తారు కాబట్టి కొంచెం కూల్గా ఉండండి. ఈ విషయం ఆ బాబు త్వరగా కోరుకోవాలి. మీరు కూడా యథావిధిగా మీ సినిమా లైఫ్లో బిజీగా ఉండాలి. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.